రైట్. అంటే మీరు కూడా గౌడ సంఘాల గురించి మాట్లాడడం జరిగింది, బీసీ రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో గౌడ సంఘాలు అయితే కనీసం గౌడన్నలు ఎక్కడా కూడా కళ్ళమ్ముకునే పరిస్థితి లేదు. దాదాపు 97 దాదాపు 110 ఉండాల్సిన కళ్ళు కాంపౌండ్లు ఇప్పుడు 50-20కి పడిపోయిన పరిస్థితి. సో ఇది ఖచ్చితంగా కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా లేకపోతే ఏంటి? కుట్ర జరుగుతుంది. దాంట్లో మళ్ళా కళ్ళు తాగిన వాళ్ళకు కల్తీ కళ్ళు అది ఇదనే కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, వైన్ షాపులు మొత్తం బంద్ చేస్తాము, గౌడన్నలకు 25% వైన్ షాపులల్లా మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిండు అధికారంలోకి వచ్చిన తర్వాత. కేసీఆర్ గారు 15% ఇస్తే అదే 15% కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు దానికే మళ్ళీ టెండర్లు వేసిండ్రు. ఏదన్నా హామీ నెరవేర్చిండ్రా? గౌడన్నలకు కానివ్వండి, ముదిరాజులకు కానివ్వండి, గొల్ల సోదరులకు కానివ్వండి, గొల్ల సోదరులకు గొర్రెలు వచ్చేటి, యూనిటీ వచ్చేది. నేను అధికారంలోకి రాగానే 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు ఇయ్యలేదు. ముదిరాజన్నలకు చేప పిల్లలు, మోఫెడ్స్, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీ వాహనాలు అవన్నీ ఇచ్చేటోళ్ళు. ఇప్పటి వరకు ఏది లేదు. ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క బీసీ వర్గాన్ని ఓట్ల కోసము నంగనాచి అబద్ధపు హామీలు ఇచ్చి కామారెడ్డి సాక్షిగా ఒక బీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి 42% 6 నెలలలోనే బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు అందరికి ఇస్తాము అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా ఆలు లేదు, సూలు లేదు. ఒకసారేమో కలర్లు పూసుకుంటాం, ఇంకోసారేమో జంతర్ మంతర్ పోతాం. ఇది తప్పేమన్నా ఉన్నదా? అది ఒకే సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఉన్నది కావచ్చు అనుకుందాం. బడ్జెట్ లా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పెడతా అని చెప్పిండు. ఆ 20,000 కోట్ల రూపాయలు అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటది కదా. ఇప్పటికి ఎంత పెట్టిండు? బీసీలకు 10 లక్షల వడ్డీ లేని రుణాలని ఇస్తా అని చెప్పిండ్రు. ఎవరికన్నా ఇచ్చిండ్రా అండి? వడ్రంగి, మంగలి వాళ్లకు వీళ్ళందరికీ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. అవి ఎవరికన్నా ఇచ్చిండ్రా అండి? ఏదీ లేదు. బీసీలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండు, మోచేతికి బెల్లం పెట్టి నాకిచ్చే ప్రయత్నాలు చేసిండు. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు చేసిందేం లేదు చెప్పుకోవడానికి అతిగా. మళ్ళీ ఈ రోజు మళ్ళీ డైవర్ట్ కావడానికి, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి డైవర్ట్ కావడానికి మళ్ళీ కామారెడ్డి సాక్షిగా మళ్ళీ ఒక సభ పెట్టుకుంటాడట. ఆ సభ తర్వాత మీతో నేను మాట్లాడతాను. ఇంకొకటి అంటే ఇప్పుడు 42% ఏదైతే వాళ్ళు ఇస్తానన్న కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము ఇక్కడ గవర్నర్కి మేము ఆమోదం తెలుపమని చెప్పి మేము లెటర్ పెట్టినాం. అక్కడ కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది, మరి రాష్ట్రపతికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఆమోదం తెలపట్లేదు, కనీసం నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు రాష్ట్రపతి అని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది ముఖ్యమంత్రికి. మీరు ఏం చెప్తారు దీనికంటే? మళ్ళీ దోబూచులాట మొదలైందంటారా? దోబూచులాట ఇప్పటి నుంచి కాలేదు, దోబూచులాట ఎలక్షన్ల నుంచి అయింది. ఎలక్షన్లు అప్పుడేమో నేను తీసుకొస్తా, ఎవరు అడ్డం వచ్చినా ఎవరు నిలువ వచ్చినా అడ్డం మండుకొని మరి తీసుకొస్తా అని చెప్పిండు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం చేతులు ఉన్నది, రాష్ట్రపతి నన్ను గెలవనిస్తలేడు, గవర్నర్ ఆమోదం తెలుపుతలేడు అని అంటాడు. నీకు అంతగానం బీసీల మీద ప్రేమ ఉంటే ఒక ప్రత్యేకమైన ఆర్డినెన్స్ ని తీసుకొచ్చి 42% స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ఇస్తామని చెప్పాలి కదా. కేసీఆర్ గారు ఎస్సీలకు ఇచ్చిండ్రు కదా ఆర్డినెన్స్ తీసుకొచ్చి. అదే తరహాలా ఇప్పుడు బీసీలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇయ్యాలి కదా. ఇవ్వలేకనే ఇవన్నీ. బీసీల అంటేనే ఆయనకు చిన్న చూపు. బీసీల ఓట్లు కావాలి, బీసీలతోటి రాజకీయం కావాలి, కానీ బీసీలు రాజకీయంగా ఎదగద్దు రేవంత్ రెడ్డికి. బీసీలు రాజకీయంగా ఎదుగుతే ఏమైతుంది? వాళ్ళు రేపు ప్రత్యామ్నాయం అవుతారు. ఇప్పుడు ఆయనకు ప్రత్యామ్నాయం అక్కడ బీసీ నేతలు ఉన్నారు కదా, ఒక్కొక్కరిని బుజ్జగించుకుంటా ఏదో ఒక మంత్రి పదవి పెట్టుకొని పక్కన కుక్కకు బొక్కేసినట్టుగా వేసుకుంటా కూర్చుంటాడు. కానీ మంత్రి పదవి దొరికినోళ్ళు, మంత్రి పదవి అనుభవిస్తున్నోళ్ళు బీసీల గురించి మాట్లాడకపోవచ్చు, కానీ రేపు రాబోయే రోజులల్లా ప్రతి ఒక్క బీసీ బిడ్డ గమనిస్తున్నది. బీసీలకు ఇచ్చిన హామీలు ఎవ్వి, మాకు పెడతా అన్న బడ్జెట్ ఏది, మాకు ఇస్తా అన్న ఉద్యోగాలల్లా మా స్థానాలు ఏవి అనేసి రేపు రాబోయే ఎన్నికలల్లో ప్రతి ఒక్కరు నిలదీస్తారు. స్థానిక సంస్థ ఎన్నికలకి ప్రధాన కారణం పెట్టకపోవడానికి బీసీ ఆర్డినెన్స్ అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఆర్డినెన్స్ కి సంబంధించి గవర్నర్ కూడా స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టకపోవడానికి ప్రధాన కారణము బీసీలు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోవడానికి ప్రధాన కారణము రైతన్నలు. యూరియా కానివ్వండి, నీళ్ల విషయంగా కానివ్వండి, కరెంటు విషయంగా కానివ్వండి, రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టే విషయంలో కానివ్వండి, రైతు బీమాను ఎగ్గొడుతున్నాడు దాని విషయంలో కానివ్వండి, మహిళలకు తులం బంగారం అన్నారు, 2,500 అన్నారు, పింఛన్లు 4,000 పెంచిస్తామని. ఏది కూడా ఇంతవరకు ఒక్క హామీని కూడా కరెక్ట్ గా నెరవేర్చింది లేదు, ఒక ఫ్రీ బస్సు మినహా.
ఉంటుందా స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటాయన్న నమ్మకం ఉందా మీకు? అంటే ఆయన పెట్టే ధైర్యం అయితే చెయ్యడు అనుకుంటున్నాము. పెడితే ఆయన సీటు పోవుడు ఖాయం. నెలలోనే పెట్టాలి కదా, దాదాపు నెల రోజులు గడువు ఉంది, నెల రోజుల్లోనే పెట్టాలి. వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ మేము ఒకసారి హైకోర్టుకి వెళ్తాము, డేట్ పోస్ట్ పోన్ చేయమని మేము అడగబోతున్నాం అని చెప్పి టీపీసీసీ చీఫ్ అంటున్నాడు. ఎందుకంటే ఈ బీసీ ఆర్డినెన్స్ అనేది చేయడానికి మాకు రాష్ట్రపతి కానీ ఇక్కడ గవర్నర్ మాకు సపోర్ట్ చేయట్లేదు, దీనికి ప్రధానంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు గానీ వాళ్ళు ఖచ్చితంగా 9th షెడ్యూల్ లో పెట్టే పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడాలి కాంగ్రెస్ వాళ్ళ మీద. బీజేపీ నాయకులు రేపు వచ్చి బండి సంజయ్ ఇంకా బీసీ నాయకులు ఎవరైతే లక్ష్మణ్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో బీసీలకు కాంగ్రెస్ వాళ్ళు చేస్తా అన్నది ఏంది, చేయకపోవడానికి కారణం ఏందని రేపు వాళ్ళు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏమంటున్నారు, 10% అక్కడ ముస్లింస్ కి ఇస్తున్నారు కాబట్టి దీన్ని ఆమోదం తెలుపమని వాళ్ళు అంటున్నారు. ముస్లింలను బూచిగా చూపి బీజేపీ వాళ్ళు వీళ్ళేమో ఇయ్యలేక చాతగాక 42% ఇయ్యలేక వీళ్ళు మధ్యలో బలైపోయేది ఎవరు? బీసీలే కదా, మధ్యలో బలైపోయేది బీసీలే కదా. ఇవన్నీ తెలియదు, ఇవన్నీ మాకు అవసరం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చి తీరాలి. 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతా అని చెప్పినావు. మా బిడ్డలందరికీ 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాలి. కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తా అని చెప్పినావు. ఇప్పటి వరకు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తాటి చెట్లను పంచేది. చిన్న చిన్న అంటే పైన చెట్లు పెద్ద చెట్లు ఎక్కితే దాని నుంచి కింద పడుతున్నారు అది ఇది అనేసి తాటి వనాలను చిన్న తాటి వనాలను పెంచిర్రు, నీరా స్టాల్స్ పెట్టిర్రు, ఎన్నో అంటే ప్రయోజనకరమైన పనులను చేసిండ్రు. కుల వృత్తులను ప్రోత్సహించిండు. ఆనాడు కుల వృత్తులను ప్రోత్సహిస్తే ఉద్యోగాలు ఇవ్వకుండా కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నాడు అని అన్నారు. మళ్ళీ ఆయన ఇచ్చిన ఉద్యోగాలనే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ మోసాలు, కాంగ్రెస్ పనితీరు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు అర్థమైంది. రేపు రాబోయే రోజులల్లా కర్రు గాల్చి వాత పెడతారు కాంగ్రెస్ వాళ్ళు.